తప్పకుండా అసదుద్దీన్ గారు, అక్బరుద్దీన్ గారు, మీరు ఇక మీదట ఈ మతపరమైన విద్వేషపూరితమైన ప్రసంగాలు చేయడం మానుకోండి. మీరు మానుకున్న రోజు ఆటోమేటిక్గా బీజేపీ కూడా ఆ మతపరమైన ఆ విద్వేషపూరితమైన వ్యాఖ్యలు మానుతుంది. మీ ఇద్దరు వ్యాఖ్యలు మానితే ఈ దేశం కావచ్చు, ఈ రాష్ట్రాలు కావచ్చు చక్కగా ప్రశాంతంగా ఉంటాయి. మీ నోరు గులగుల పెట్టి మీరు ఏదో ఒకటి జారడం వల్ల ఆ పాకిస్తాన్లో ఉన్న ఉగ్రవాదులు ఇక్కడ ఉండే కొంతమంది విచ్ఛిన్నకర శక్తులు ఉంటాయి కదా ముస్లిం వాళ్ళలో, వాళ్ళు మాట్లాడేదానికి అట్రాక్ట్ అయ్యి మన దేశంలో మన వాళ్ళే దాడులు చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి దీన్ని ఆపాలంటే ముందు మన దేశంలో బతుకుతున్న ముస్లింలు అన్నీ మూసుకొని భారతదేశం మాది అనే ఒక భావనతోటి బతకండి. లేకపోతే మిమ్మలను కూడా పిట్టలను నలిచేసినట్టు నలిచేస్తారు ఈ ప్రజలు. ఎందుకంటే తినేది ఒకని సొమ్ము, పాడేది ఒకని పాట అన్నట్టు చేయకుండా ఈ భారతదేశం మీకు బతికే అవకాశం ఇచ్చింది. ఈ భారతదేశం మీరు సంపాదించుకునే అవకాశం ఇచ్చింది. అక్బరుద్దీన్, అసదుద్దీన్ పూర్వీకులు ఎక్కడో ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళు, కానీ ఇక్కడ పుట్టినలనే ఒకే ఒక్క ఆలోచనతోటి వాళ్ళను మనం సమానంగా మన గుండెల్లో పెట్టుకుంటున్నాం. వాళ్ళను ఎంపీలను చేసిండ్రు, వాళ్ళను చట్టసభలకు పంపిణు. మరి ఈ గౌరవం భారతదేశం మీకు ఇచ్చినప్పుడు ఈ గౌరవం ఇచ్చిన భారతదేశాన్ని కాపాడుకోవడానికి మీరు అంతే శక్తిని దారబోయవలసి ఉంటుంది. కానీ మీరు ఇంకా మీ యువతకు, ముస్లిం యువతకు విద్వేషాలను నూరిపోయడం, హిందువుల మీద విద్వేషాలను నూరిపోయడం ఈ భారతదేశం మీద కనుక చేస్తే మీకు పుట్టగతులు కూడా ఉండవనేది స్పష్టంగా చెప్పదలుచుకున్నాను నేను.